లేదా మనం బాగా తిరిగిన బార్ ముందో, మన బైక్ వెళ్తున్నప్పుడు మనకు ఆ థాట్ వస్తుందనే కదా భయం, అవునా కదా? లేదా ఏదైనా ఒక టెంప్టింగ్ వీడియో ఏదైనా చూసినప్పుడు ఇలాంటప్పుడే కదా మన భయం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా వెళ్ళి దాన్ని అటాక్ చేయాలి. ఇది ఎలా చేస్తాం ఇప్పుడు? అడిక్షన్స్, వ్యసనాలు, ఇది చాలా సబ్జెక్టివ్ టర్మ్ అండ్ రకరకాల జనాలకు మన చుట్టూ రకరకాల కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. మనం దాని నుంచి బయటకు రావాలనుకుంటాం, ఒక రోజు 2 రోజులు 3 రోజులు ప్రయత్నాలు చేస్తుంటాం. బట్ ఎందుకో కొంతమంది వారం తర్వాత, కొంతమంది నెల తర్వాత, కొంతమంది సంవత్సరం తర్వాత మనం ఎక్కడైతే మొదలెట్టామో అక్కడికి వెనక్కి వచ్చేస్తుంటాం. అవి సిగరెట్లు అయి ఉండొచ్చు, మందు అయి ఉండొచ్చు, బెట్టింగ్ అయి ఉండొచ్చు. కొన్ని కేసెస్ లో మాస్టర్బేషన్ ని కేటగిరీలో పెట్టొచ్చా లేదని ఆలోచిస్తుంటాను, కానీ దానివల్ల మనకు ఫిజికల్ గా ఎటువంటి డ్యామేజ్ జరగకపోయినా కూడా ఒక మెంటల్ విల్ మీరు ఒకటి ఫిక్స్ అయ్యి మళ్ళీ దాని దగ్గరికి వెనక్కి వస్తుండడం వల్ల మన మీద మనకే నమ్మకం పోతుంటది. ఇది చాలా కామన్. ఇది సో ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే, రెగ్యులర్ గా రియలిస్టిక్ గా ఇలాంటి ఎడిక్షన్స్ గానీ ఒకవేళ మీకు ఉంటే, లేదా ఇన్ఫాక్ట్ ఎలాంటి ఎడిక్షన్స్ అయినా ఉంటే వాటిని వదిలించుకోవడానికి ఏం చేయాలి, ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటిని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడదాం. రెగ్యులర్ గా మనం చేసే వీడియోస్ మన చుట్టూ జరిగే విషయాలు బేస్ చేసుకొని ఉంటాయి. అవి కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, మన రాష్ట్రంలో